వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం చైర్మన్ పదవి ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా బోయకొండ ఆలయానికి చైర్మన్ నియామకం జరగకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక దేవాలయాలకు చైర్మన్ నియమించిన ప్రభుత్వం బోయకొండ విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో స్థానికంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ రేసులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్కే వెంకటరమణారెడ్డి, చౌడేపల్లి మండలానికి చెందిన పతిరాజు, జనసేన తరపు నుంచి సిరివేలు చిన్నారాయల్ అలియాస్ సిరివేలు గంగాధర్ పోటీలో ఉన్నారు. పొంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ బలం పెంచుకోవాలని చూస్తున్న నేపథ్యంలో చిన్నారాయల్కు బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ ఇవ్వాలని జనసేన పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కూటమిలో భాగమైతే భాగస్వామ్య హక్కులు కూడా ఉండాలి అంటూ జనసేన శ్రేణులు బోయకొండ చైర్మన్ పోస్టును తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్కే వెంకటరమణారెడ్డి గతంలో కూడా బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే ఆయన భార్య కూడా బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ గా చేసిన అనుభవం ఉంది. అలాగే చౌడేపల్లి మండలానికి చెందిన పతిరాజు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ విజయానికి గతంలో ఎన్నోసార్లు పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఆయన కూడా బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. అయితే వీరిరువురు కాదని చెప్పి జనసేన పార్టీకి బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ పదవి వెళుతుందా లేదా అన్నది చూడాలి. ఎస్కే వెంకటరమణారెడ్డికి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మద్దతు ఇవ్వగా, చౌడేపల్లి మండలానికి చెందిన పతిరాజుకు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డితో పాటు పొంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కూడా మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవి కోసం ఇప్పటికీ 3 అప్లికేషన్లు దాఖలు చేసి 6 నెలలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో కూటమి కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొని ఉంది. అత్యంత కీలకమైన నిర్ణయం ఏమిటంటే బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ పదవి దాదాపు 2 సంవత్సరాలుగా ఖాళీగా ఉండటంతో బోయకొండ ఆలయంలో అక్రమాలు జరుగుతున్నట్లు కూటమి నాయకులు విమర్శిస్తున్నారు. బోయకొండ ఆదాయ వ్యవహారాల్లోనూ అలాగే గదులు కేటాయించడంలోనూ కాంట్రాక్ట్ వర్కర్ల నియామకంలో కూడా అనేక అవకతవకలు జరిగినట్లు ఇప్పటికే కూటమి నాయకులు అయితే విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ పదవిని త్వరగా ఎవరికొవరికి కేటాయించాలని చెప్పేసి స్థానిక భక్తులతో పాటు ప్రజలు కోరుతున్నారు. బోయకొండకు చైర్మన్ పదవి నియామకంతోనే అభివృద్ధి ముందుకెళ్తుందని చెప్పి కూడా ప్రజలు ఆశిస్తున్నారు.